ఆ దశావతారాల్లో మొట్టమొదటి అవతారం ఇది, మధ్యావతారము. చేప అనేటటువంటి జీవి చాలా గొప్పదేం కాదు కదా, కేవలం నీటిలో బ్రతుకుతుంది. అందరిలా గాలిలో ఉన్న ప్రాణవాయువుని కూడా గ్రహించలేదు, నీటిలో కరిగిన ప్రాణవాయువుని గ్రహించి బ్రతుకుతుంది. పైగా జిహ్వేంద్రియానికి లొంగిపోతుంది, అందుకే అది ఎరని కొరికి చచ్చిపోతుంది. అంతటి అల్పజీవి అయినటువంటి ఒక చేప రూపాన్ని భగవంతుడు ఎందుకు పొందాడు? అసలు మధ్యావతారంగా రావలసిన అవసరం ఏమిటి ఆయనకి? పోనీ ఏదో మనుష్య రూపంలో రాలేదు, చేప రూపంలో వచ్చాడు. ఇదేం ప్రారంభం? చేప రూపంలో రావడం ఏమిటే? ఒకానొకప్పుడు సత్యవ్రతుడు అనేటటువంటి ద్రవిడ దేశపు రాజు ఒకతను శ్రీ మహావిష్ణువు యొక్క దర్శనాన్ని పొందాలి అని కోరుకున్నాడు. కృతమాలిక అని ఒక నది, ఆ నది ఒడ్డుకి వెళ్ళి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి అర్ఘ్యమిస్తుండేవాడు, తర్పణ విడిచిపెడుతుండేవాడు. ఒకరోజు శ్రీ మహావిష్ణువుకి తర్పణ విడిచిపెడదామని నీళ్లు వదిలిపెడుతున్నాడు. నీళ్లు వదిలిపెట్టడం అంటే ఇంటి నుంచి తెచ్చుకోరు, నదిలో నిలబడి నదిలో నీళ్లే తీసి తర్పణ విడిచిపెడతారు. విష్ణువుకి వదిలిపెట్టాడు. వదిలిపెడుతున్నప్పుడు ఇలా దోసిని పైకెత్తి నీరు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తున్నానని చెప్పి నదిలో వదిలిపెట్టాడు. వదిలిపెట్టగానే అందులోంచి ఒక చిన్న చేప పిల్ల తన దోసిట్లోంచి నదిలో పడ్డని చూశాడు. అదేం పెద్ద విశేషమూ కాదు, ఆశ్చర్యమూ కాదు. చేప పిల్ల మాట్లాడింది నదిలోంచి, అది విచిత్రం. అది మనుష్య భాషలో మాట్లాడింది. అదండి, నేను భయపడిపోయి నీ దోసిల్లోకి వస్తే నువ్వు రక్షిస్తావు, దయగలిగిన వాడివని నువ్వు ఇలా నీళ్ళు ఎత్తుతున్నప్పుడు గబగబా వచ్చి నీ దోసిట్లోకి వచ్చాను. నువ్వేం చేశావు? నన్ను రక్షించడం మానేసి ఆ ఏట వదిలినా, మళ్ళీ నన్ను ఆ నట్టేట త్రోసినా, మళ్ళీ నట్టేటలోకి వదిలేశావు. ఇప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఆ చేపలు వచ్చి తినేస్తాయి. ఇది నీకు పాడియే, ఇలా చెయ్యొచ్చా? నన్ను రక్షించకుండా ఇలా నన్ను వదిలేయచ్చా నీళ్లలో? కృప ఇంత లేక దయానిధి, ఓ దయగలిగిన వాడా, ఉండవలసిన వాడా, నన్ను మళ్ళీ ఎందుకు పడేశావు నీళ్లలో? ఆయన తెల్లబోయాడు. ఇదేమిట్రా, ఇంత చేప పిల్ల ఏమిటి, నాతో ఇలా మాట్లాడడం ఏమిటి? ఆయన నిజమే, దీనికి ఇన్ని కష్టాలు ఉన్నాయి, కానీ ఇది మనుష్య భాషలో మాట్లాడడం ఎలా సాధ్యం? తెల్లబోయాడు. తెల్లబోయినా అది నన్ను అడిగింది రక్షించమని, కాబట్టి రక్షించాలని చేప పిల్లని తీసి కమండలంలో పడేసుకుని ఆ కమండలం తీసుకెళ్ళాడు, పక్కన పెట్టాడు. ఏదో తన జపం తను చేసుకున్నాడు. మళ్ళీ వెళ్ళి కమండలం దగ్గర చూశాడు. కమండలం అంతా నిండిపోయింది. ఆ చేప నిండిపోయి మళ్ళీ అంది, ఈ కమండలం నాకు సరిపోవట్లేదయ్యా, చాలా ఇబ్బంది పడిపోతున్నాను, కదలలేకపోతున్నాను, నన్ను కొంచెం పెద్ద దాంట్లో పడేద్దు అని తీసుకెళ్ళి ఓ కడవలో పడేశాడు. కడవ అంటే కుండ, పెద్ద కుండలో పడేశాడు. అలా పడేసి ఇలా వెళ్ళొచ్చేటప్పటికి కడవ అంతా నిండిపోయింది. ఈ కడవలో ఉండలేకపోతున్నానయ్యా, నన్ను ఎక్కడైనా కొంచెం పెద్ద చోట పడేద్దు అన్నాడు. మళ్ళీ ఈ చేపని తీసుకెళ్ళి ఒక చెరువులో పడేశాడు. ఆ చెరువు అంతా నిండిపోయి చెరువు సరిపోవట్లేదయా, చెరువు అంతా నిండిపోయిన, కదలడానికి కుదరట్లేదు, నన్ను ఇంకెక్కడైనా పెద్ద చోట పడేద్దు అని ఆయన తీసుకెళ్ళి సముద్రంలో పడేశాడు. పడేస్తే అది సముద్రంలో చాలా పెద్ద చేప. ఇప్పుడు సత్యవ్రతుడు అన్నాడు, నేను ఇంతకాలం తపస్సు చేస్తే నా తపస్సుని మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడు నువ్వే ఈ రూపాన్ని ధరించావు. ఎందుచేత అంటే ఒక చేపకి ఉండకూడని రెండు విషయాలు నీ ఎందుకు కనపడుతున్నాయి. ఒకటి, మనుష్య భాషలో మాట్లాడటం. రెండు, ఇంత త్వరగా ఎదగడం. ఇంత త్వరగా ఎదుగుతూ మనుష్య భాషలో మాట్లాడుతూ నా చేత రక్షణ పొందుతున్నవాడిలా నటిస్తున్న లోకరక్షకుడవి నువ్వు. నన్ను అనుగ్రహించడానికి చేపలా వచ్చావు, కానీ నేను తపస్సు చేసింది విష్ణు స్వరూపాన్ని చూడాలని, నువ్వు వచ్చింది మత్స్య రూపంగా వచ్చావు. ఏమిటి తమాషా, ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాడు. ఆయన అన్నాడు, ఏమీ లేదో ఈ సత్యవ్రత, బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతోంది అన్నాడు. బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయితే, ఒక కల్పం పూర్తయితే ఆయనకి వీపు నిప్పెడుతుంది. ఈ వెన్నుపూసలు నొప్పుడతాయి. కూర్చుని అదే పనిగా పుర్రెల మీద నుడి ప్రాతలు వ్రాస్తూ ఉంటాడు కదూ. అసుర సంధ్య వేళ అవుతుంది. అబ్బా, ఒక పగటి వేళ అయిపోయింది, సరస్వతి వీపు నిప్పెడుతోంది, కాసేపు పడుకుంటానని ఎక్కడ ఉన్నవాడు అక్కడే అలా కింద పడుకుని ఆ ఉత్తరీయం వేసేసుకుని పడుకుని 4 తలకాయల కింద చేతులు పెట్టుకుని గుర్రు పెడతాట. సరస్వతీదేవి భర్తగారు పడుకున్నారని ఆవిడ కూడా పమిటి నిండుగా కప్పుకుని ఆవిడ పడుకుంటుంది పక్కన. కాబట్టి ఆయన ఇప్పుడు సృష్టిని ఆపుతాడు, ఆపి పడుకుంటాడు.
బ్రహ్మగారు అలా నిద్రపోతే ప్రళయం వస్తుంది, ఉన్న జీవులు ఉండవిక. అద్భుతమైనటువంటి వర్షం ప్రారంభమవుతుంది. ఇవాల్టి రాత్రి నుంచి 7వ నాటి రాత్రి దాటిన తర్వాత వాన మొదలవుతుంది. ఆ వాన ఇక ఎడతెరిపి ఉండదు. అంత భయంకరమైనటువంటి వర్షం వడగండ్లతో పడుతుంది. సముద్రములన్నీ నిండిపోతాయి. నిండిపోయి చెలియని కట్టల దాటి భూమి మీదకు వచ్చేస్తాయి. వచ్చినప్పుడు సమస్త జీవులు కూడా నీటిలో పడిపోతారు. సూర్యచంద్రులకి గతి ఉండదు. అంటే గతులంటే ఇక కదలికలు ఉండవు. సూర్యచంద్రులు కదలరు కాబట్టి ప్రపంచమంతా కూడా కటిక చీకటితో నిండిపోతుంది. అంత కటిక చీకటిలో నిండిపోయిన తరువాత ఈ ప్రళయ జలాలు భూమిని అంతటినీ కప్పేస్తాయి. కప్పేసినప్పుడు సమస్త భూతములు మరణిస్తాయి. అదిగో అటువంటి ప్రళయం వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది. 1 వారం రోజులే ఉంది. ఆ వారం రోజుల తరువాత ఎక్కడ ఈ సముద్రపు ఒడ్డున నీకు నేను కనపడ్డానో అక్కడికి నా ఆజ్ఞ చేత ఒక నావ వస్తుంది. ఆ నావలోకి నువ్వు ఎక్కినప్పుడు ఓషధుల మూటలు కొన్నిటిని పెట్టుకో, కొన్ని ధాన్యపు మూటలు పెట్టుకో. ఎక్కడెక్కడ ఉన్నా సప్తర్షులు వచ్చి ఈ ఓడ ఎక్కుతారు. బ్రహ్మాండమైనటువంటి సముద్ర ప్రవాహం వచ్చేస్తుంది. ఇప్పుడు కెరటాలు వస్తాయి. ఆ కెరటాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు. అలాగే జాగ్రత్తగా కటిక చీకట్లో ఈ ఓడ ఎటు వెడుతోందో తెలియాలంటే ఒక్కటే ఆధారం, నీ ఓడలో కూర్చున్న సప్తర్షుల శరీరముల నుండి వింత వింత కాంతులు పైకొస్తాయి. ఆ కాంతిలో నీకు కనపడుతుంది ఆ చీకట్లో సముద్రం. నువ్వు అలా వెడుతున్నప్పుడు ఈ ఆటుపోట్లక ఓడ తట్టుకోదు, పడిపోవాలి. పడిపోకుండా నేను పక్కన ఉండి కాపాడతాను. అంత పెద్ద చాపనై ఆ వస్తున్న కెరటముల నుండి ఆ ఓడని కాపాడతాను. బాగా పెరిగిపోతుంది ప్రవాహం. అప్పుడు ఈ ఓడ దగ్గరికి ఒక పాము వస్తుంది. ఆ పాముని ఈ ఓడకి ఉన్నటువంటి ఒకవైపు స్తంభానికి కట్టి 2వ వైపు తీసుకొచ్చి నా తోకకేసి కట్టు. ఈ ఓడ పడిపోకుండా నేను తీసుకెళ్ళి నిన్ను రక్షిస్తాను. రక్షించి ఏం చేస్తానో నువ్వు చూద్దువాలి. వర్షం మొదలైంది. సముద్రపు ఒడ్డుని నించున్నాడు. నావ వచ్చింది. సప్తర్షులతో ఓషధీ మూటలతో కలిసి ఎక్కాడు. శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం. ఓహో ఒడుదుడుకులు, పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి. ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు పెద్ద మత్స్యమూర్తి అయి వచ్చాడు. అన్ని సముద్రాలు కలిసిపోయేగా భూమండలం అంతా ఏకమైపోయింది, నీటికయ్యగా మారిపోయింది. కొన్ని లక్షల యోజనముల పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి చాప ఎలా ఎగురుతుందో అలా ఒక్కొక్కసారి నీటిలోంచి ఆకాశంలోకి ఎగురుతూ, ఒక్కొక్కసారి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు అడ్డొచ్చి వెనక్కి తోస్తూ, ఈ ఓడని పడగొట్టడానికి జలచరాలు వస్తే వాటిని తింటూ, ఈ ఓడ ఊగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ కుదిపి దాన్ని నిలబెడుతూ వెడుతున్నాడు. అటువంటి సమయంలో ఆ ఓడ దగ్గరికి ఒక పాము వచ్చింది. ఒక పాము వచ్చింది అంటే మీరు ఒక్కటే ఆలోచన చెయ్యవలసి ఉంటుంది. ఆయన వెంట ఎప్పుడు ఉండేవాడు శేషుడు. కాబట్టి ఆ పాము ఒకవైపు ఓడకి కట్టి ఒకవైపు ఆ మత్స్యం యొక్క తోకకేసి కట్టాడు. ఇక్కడ ఈ సత్యవ్రతుడు ఉన్నటువంటి ఈ నావ ఒక్కటి వెళ్ళి ఆ సముద్ర జలాలలో ఆవలి ఒడ్డు వైపుకి నిలబడింది. అక్కడ మహానుభావుణ్ణి కూర్చోపెట్టి వేద జ్ఞానాన్నంతటినీ కూడా అందించి బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు. ఆ బ్రహ్మజ్ఞానము ఒక్కసారి ఎరుకలోకి రాగానే సత్యవ్రతుడికి తాను ఆత్మ అన్న విషయం ఎరుకలోనికి వచ్చింది. ఆయనతో పాటుగా సప్తర్షులు కూడా విన్నారు. విన్న తరువాత ఒక మాట చెప్పాడు. 7వ రాత్రి పూర్తయిపోతోంది. రేపు ఉదయం 8వ రోజు. రేపు ఉదయానికి బ్రహ్మగారు మళ్ళీ నిద్రలేస్తాడు. ఎందుకంటే ఆయనకి రాత్రి పూర్తయిపోతుంది. కాబట్టి బ్రహ్మగారు నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభం అవుతుంది. ఈ సముద్ర జలాలన్నీ భూమి మించి వెనక్కి వస్తాయి. మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది. అప్పుడు మొట్టమొదటి సృష్టిలో మనుష్యులకందరికీ కూడా ప్రథముడిగా మనువు అన్న పేరుతో నువ్వు వస్తావు. అందుకే మానవ అని పేరు. మనందరం మనువు యొక్క సంతానం కాబట్టి మనకి మనుష్యులు మానవులు అని పేరు. ఆ మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తావని శ్రాద్ధదేవుడు అని పేరు పెట్టి వివస్వంతుడు అంటారు. అందుకే సూర్యనారాయణమూర్తి గురు పరంపరలో ఒకడవుతాడు. వివస్వన్ అని పేరు ఆదిత్య హృదయంలో కూడా. వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన సూర్యనారాయణమూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి
మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది. అలా ప్రళయం ఎలా ఉంటుందో, ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో, తర్వాతి మనువు ఎవరవాలో తపస్సు చేసినటువంటి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించినటువంటి అవతారం మధ్యావతారం. ఇంతలో ఒక చమత్కారం జరిగింది. ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడక్కడ ఒక రాక్షసుడు కూడా పుడుతుంది. వాడి పేరు హయగ్రీవుడు. ఆయన ఒక చమత్కారం చేశాడు. వాళ్ళకెప్పుడు ఏం కోరికుంటుంది అంటే, వాళ్ళు సృష్టిలోనే ఉంటారు, భగవంతుని యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయో దానికి పూర్తి భిన్నంగా వీళ్ళ అభిప్రాయాలు ఉంటాయి. భగవంతుని అభిప్రాయం ఏమిటి? ప్రళయం అయిపోయింది, సృష్టి జరగాలి. సృష్టి జరగాలంటే బ్రహ్మగారు నిద్రలేస్తాడు. బ్రహ్మగారు నిద్రలేచి సృష్టి దేన్ని ఆధారం చేసుకుని మొదలు పెడతాడు? వేదాన్ని ఆధారం చేసి మొదలు పెడతాడు. ఆ వేదాలు ఎత్తుకుపోతే అదిగో అలాంటి ఆలోచనలే వస్తాయి వాళ్ళకి. ఇట్లాంటి దొంగతనం చెయ్యాలి అంటే సామాన్యుడి వశం అవుతుందా? దానికి తగ్గ బలవంతుడే చెయ్యాలి. సత్యలోకంలోకి వెళ్ళి బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు జారి కింద పడ్డ వేదాలు ఎత్తుకుపోవాలంటే వాడు ఎంత పెద్ద దొంగ అయి ఉండాలి. అంత పెద్ద దొంగతనం చెయ్యాలని బుద్ధి కలగడమే రాక్షసత్వం. ఏ వేదాలుంటే సృష్టి జరుగుతాయో ఆ వేదాలు లేకుండా చెయ్యాలి. ఆయన ఏదో పాపం ఆ వేదాలు పట్టుకుని ఆ సృష్టి చేసి 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 వీపు నిప్పెట్టి కల్పాంతమునందు పడుకున్నాడు. ఆ పడుకోవడంలో బాగా నిద్రపోయాడేమో, చేతిలో ఉన్న వేదాలు జారి కింద పడిపోయాయి. ఆ కింద పడిపోయిన వేదాలు ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే ఏమవుతుంది? భగవంతుడు అయోమయానికి గురవాలది వాడి సంతోషం. ఈ హయగ్రీవుడన్న రాక్షసునికి ఉన్న గొప్పతనం ఏంటంటే, వాడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది. అవి యోగశక్తులు. అలా సంపాదిస్తారు. జలస్తంభన విద్య అనే ఒక విద్య. ఆ యోగశక్తి సంపాదించారనుకోండి, నీళ్ళ లోపలికి వెళ్ళిపోయి వాడు ఉండిపోతాడు. వాడు పైకి నీళ్లు కనపడతాయి, అందులో ఉంటాడు వాడు. అందుకని పెద్ద మత్స్యమూర్తి అయి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హయగ్రీవుడనేటటువంటి రాక్షసుడిని సంహరించి మళ్ళీ వేదములు తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడు. ఇచ్చి సృష్టి చేయమన్నాడు. ఇప్పుడు మళ్ళీ వేదాలని ఆధారం చేసుకొని చతుర్ముఖ బ్రహ్మగారు పునఃసృష్టిని ప్రారంభం చేశాడు. ఆ పునఃసృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఎవరికి తను బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడో ఆయనే శ్రాద్ధదేవుడు అన్న పేరుతో మళ్ళీ వివస్వంతుడికి పుట్టేటట్టుగా చేసి ఆయనని మొదటి మనువు చేశాడు. అంటే మనుష్యులందరికీ మొట్టమొదటి మనుష్యుణ్ణి చేశాడు. నీ సంతతే ఈ కల్పంలో అంతా ఉంటుంది అని మొదటి మనువుని చేసి తదనంతర కాలమనందు బ్రహ్మజ్ఞానం అనుభవించినటువంటి సత్యవ్రతుడు మోక్షానికి వెళ్ళాడు. అంటే పరబ్రహ్మమునందు ఐక్యమై మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి దశావతారములలో మొదటి అవతారంగా మధ్యావతారము కీర్తింపబడింది అన్నారు శుకాచార్యుల వారు.